Hello friends, welcome back to my channel. ఈ వీడియోలో 8086 మైక్రోప్రాసెసర్ యొక్క బ్లాక్ డయాగ్రామ్ డిస్కస్ చేద్దాము. This is the block diagram of 8086 మైక్రోప్రాసెసర్. సో 8086 మైక్రోప్రాసెసర్ యొక్క బ్లాక్ డయాగ్రామ్ మేజర్గా 2 కాంపోనెంట్స్గా డివైడ్ అవుతుంది. సో ఏంటంటే అవి ఫస్ట్ ఆఫ్ ఆల్ బస్ ఇంటర్ఫేస్ యూనిట్ అండ్ ఎగ్జిక్యూషన్ యూనిట్. సో బస్ ఇంటర్ఫేస్ యూనిట్ ని మనము BIU అని రిప్రజెంట్ చేస్తాము, ఎగ్జిక్యూషన్ యూనిట్ ని EU అని పిలుస్తాము. అండ్ బస్ ఇంటర్ఫేస్ యూనిట్ లో మనకి సెగ్మెంట్ రిజిస్టర్స్ ఉన్నాయి, అండ్ ఇన్స్ట్రక్షన్ పాయింటర్ IP ఉంది, నెక్స్ట్ ఫిజికల్ అడ్రస్ యాడర్, నెక్స్ట్ 16 బైట్ ప్రీఫెచ్ క్యూ, అండ్ ఎగ్జిక్యూషన్ యూనిట్ కి వస్తే జనరల్ పర్పస్ రిజిస్టర్స్, special purpose registers, ALU and flag registers. So these are the major components present in the 8086 microprocessor block diagram. Now coming to the bus interface unit, we have segment registers, instruction pointer, physical address adder, 6-byte prefetch queue. Coming to the segment registers, మనకి 4 సెగ్మెంట్ రిజిస్టర్స్ ఉన్నాయి. కోడ్ సెగ్మెంట్, స్టాక్ సెగ్మెంట్, డేటా సెగ్మెంట్ అండ్ ఎక్స్ట్రా సెగ్మెంట్. సో వీటి యొక్క యూజ్ ఏంటంటే ఇట్ స్టోర్స్ ద బేస్ అడ్రస్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ సెగ్మెంట్స్. మనకు ఆల్రెడీ తెలుసు, మనం మెమరీ సెగ్మెంటేషన్ వీడియోలో డిస్కస్ చేసాము. 8086 మైక్రో ప్రాసెసర్ అనేటువంటిది 1 MB ఆఫ్ మెమరీతో యాక్సెస్ చేయగలదు. 1 మెగాబైట్ అంటే 1 మెగా లొకేషన్స్ ఉంటుంది. సో మెమరీ సెగ్మెంటేషన్ చేయడం వల్ల మనకి ఆ 1 MB అనేటువంటిది సెగ్మెంట్స్ గా డివైడ్ అవుతుంది. సో 4 సెగ్మెంట్స్ గా డివైడ్ అవుతుంది, అండ్ ఈచ్ సెగ్మెంట్ కి 64 కిలో లొకేషన్స్ ఉంటుంది. సో ఆ సెగ్మెంట్స్ కూడా కోడ్ సెగ్మెంట్ అంటే ప్రోగ్రామింగ్ కోడ్ కానీ, నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ కానీ ఇలాంటివి స్టోర్ చేసుకుంటే కోడ్ సెగ్మెంట్ అని, నెక్స్ట్ ఏదైనా డేటాని మనం స్టోర్ చేసుకుంటే డేటా సెగ్మెంట్ అని, అండ్ ఏదైనా ఒక సమ్ డేటాని మనము అసైడ్ అంటే మనము ఎటువంటి ఎడిట్ చేయకుండా సమ్ సేఫ్గా స్టోర్ చేయాలంటే సమ్ స్టాక్ అంటాము. సో అలా స్టాక్లు స్టోర్ చేసుకోవాలంటే ఆ టైప్ ఆఫ్ డేటాని స్టాక్ అంటాము. సో స్టాక్ కోసం స్టాక్ సెగ్మెంట్ అండ్ ఎక్స్ట్రా సెగ్మెంట్. ఎక్స్ట్రా సెగ్మెంట్ కి ఎటువంటి పర్పస్ లేదు, బట్ ఇట్ కెన్ బి యూస్ఫుల్ యాజ్ రిమైనింగ్ 3 సెగ్మెంట్స్ ని ఎలాగైతే యూజ్ చేస్తామో, ఒకవేళ 64 కిలో లొకేషన్ సరిపోకపోతే వీ కెన్ యూజ్ ఎక్స్ట్రా సెగ్మెంట్ ఆల్సో. సో ఇలాగా సెగ్మెంట్స్ గా డివైడ్ చేశారు. సో ప్రతి సెగ్మెంట్ కి ఒక బేస్ అడ్రస్ ఉంటుంది. సో కమింగ్ టు వాట్ ఈస్ బేస్ అడ్రస్, నార్మల్ గా ఏదైనా ఒక మెమరీ లొకేషన్ కి 20 బిట్ అడ్రస్ ఉంటుంది. బికాస్ 8086 హ్యాస్ 20 బిట్ అడ్రస్ బస్. 20 బిట్ అడ్రస్ బస్ కాబట్టి 1 MB అంటున్నాం కదా మెమరీ. సో 1 మెగా లొకేషన్స్ వస్తుంది. ప్రతి లొకేషన్ కి 20 బిట్ అడ్రస్ ఉంటుంది. సో 5 zeros తో స్టార్ట్ అవుతుంది, 00000, అండ్ 5F తో అంటే FFF 5F తో ఎండ్ అవుతుంది. టోటల్ ఎంత అంటే 1 మెగా లొకేషన్స్ వస్తుంది. సో ఏదైనా ఒక లొకేషన్ అడ్రస్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ 54320. సో ఏదైనా ఒక అడ్రస్ 54320, ఈ లొకేషన్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ కోడ్ సెగ్మెంట్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది అనుకుందాం. సో ఎప్పుడైతే 54320 నుంచి స్టార్ట్ అవుతుందో మనకి LSBలో 0 ఉంది. సో ఆ 0 తీసేస్తే రిమైనింగ్ 16 బిట్ అడ్రస్ ఉంటుంది. సో 5 డిజిట్స్ అంటే 20 బిట్. సో ఈచ్ డిజిట్ ని మనము 4 బిట్స్ లో రిప్రజెంట్ చేయొచ్చు. కాబట్టి టోటల్ 5 డిజిట్స్ అంటే 20 బిట్ అడ్రస్ అవుతుంది. 4 డిజిట్స్ అంటే 16 బిట్ అడ్రస్ అవుతుంది. సో ఈ 0ని తీసేస్తే LSBలో 0 తీసేస్తే రిమైనింగ్ 4 డిజిట్స్ ఉంటుంది. సో ఇట్ ఈస్ ద 16 బిట్ అడ్రస్. అదే కోడ్ సెగ్మెంట్ యొక్క బేస్ అడ్రస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 54320 నుంచి కోడ్ సెగ్మెంట్ స్టార్ట్ అయితే కోడ్ సెగ్మెంట్ యొక్క బేస్ అడ్రస్ 5432. అండ్ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలంటే ఏ సెగ్మెంట్ అయినా స్టార్టింగ్ అడ్రస్ దగ్గర LSBలో 0నే ఉంటుంది. సో అందుకని ఆ 0ని మనం తీసేసి రిమైనింగ్ 4 డిజిట్స్ ని స్టోర్ చేస్తాము.
ఎందుకంటే ఈ కోడ్ సెగ్మెంట్ రిజిస్టర్ కానీ స్టాక్ సెగ్మెంట్ రిజిస్టర్, ఈ 4 సెగ్మెంట్ రిజిస్టర్స్ ఆర్ 16-bit రిజిస్టర్స్ విచ్ కెన్ స్టోర్ 16-bit డేటా ఓన్లీ. సో ఈ 16-bit అడ్రస్ ని ఆ పర్టికులర్ సెగ్మెంట్, కోడ్ సెగ్మెంట్ సంబంధించింది కోడ్ సెగ్మెంట్ లో, స్టాక్ సెగ్మెంట్ సంబంధించిన స్టాక్ సెగ్మెంట్ రిజిస్టర్ లో, డేటా సెగ్మెంట్ యొక్క బేస్ అడ్రస్ డేటా సెగ్మెంట్ రిజిస్టర్ లో, అండ్ ఎక్స్ట్రా సెగ్మెంట్ అడ్రస్ ఎక్స్ట్రా సెగ్మెంట్ రిజిస్టర్ లో స్టోర్ అవుతుంది. సో దిస్ ఈస్ అబౌట్ సెగ్మెంట్ రిజిస్టర్స్. అండ్ మనకి ఇన్స్ట్రక్షన్ పాయింటర్ ఉంది ఐపి. సో ఐపి యొక్క యూజ్ ఏంటంటే ఇట్ కెన్ స్టోర్ ద అడ్రస్ ఆఫ్ మెమరీ లొకేషన్ ఆఫ్ ద నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ టు బి ఎగ్జిక్యూటెడ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది అనుకోండి. ప్రోగ్రామ్ అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, ఆ ప్రోగ్రామ్ రన్ అవుతుంది. సో ఒక ఇన్స్ట్రక్షన్ తర్వాత ఇంకొక ఇన్స్ట్రక్షన్ ఉంటుంది. సో అలా 1 by 1 ఇన్స్ట్రక్షన్స్ ఉంటుంది. ఇప్పుడు ఒక ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూషన్ జరుగుతుందంటే నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఆ లొకేషన్ కిందనో పైన ఉంటుంది. సో ఆ ఇన్స్ట్రక్షన్ యొక్క అడ్రస్ ఎక్కడుంది, నెక్స్ట్ ఏదైతే మనం ఎగ్జిక్యూట్ చేయాలో ఆ ఇన్స్ట్రక్షన్ యొక్క అడ్రస్ ఎక్కడైతే స్టోర్ అయిందో ఆ అడ్రస్ ని ఐపీలో స్టోర్ చేసుకుంటుంది. సో ఐపీ ఇన్స్ట్రక్షన్ పాయింట్ ఆల్సో 16-bit రిజిస్టర్. సో 16-bit రిజిస్టర్ లో 20-bit అడ్రస్ ఎలా స్టోర్ అవుతుంది? యాక్చువల్ గా మెమరీలో ప్రతి మెమరీ లొకేషన్ 20-bit అడ్రస్ ఉంటుంది. సో 16-bit మాత్రమే స్టోర్ చేసుకోవాలి కాబట్టి ఇన్స్ట్రక్షన్ పాయింటర్ లో ఆఫ్సెట్ స్టోర్ అవుతుంది. ఆఫ్సెట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కోడ్ సెగ్మెంట్ కిందకి వస్తుంది. సో ప్రోగ్రామ్స్, ప్రోగ్రామింగ్ కోడ్స్ ఇవంతా కోడ్ సెగ్మెంట్ కిందకి వస్తుంది. సో ప్రతి సెగ్మెంట్, కోడ్ సెగ్మెంట్ అయినా కాదు ఏ సెగ్మెంట్ అయినా, సో ఈ సెగ్మెంట్ హ్యాస్ 64 కిలో లొకేషన్స్ అని అన్నాం కదా. సో ప్రతి సెగ్మెంట్ వాటి యొక్క ఆఫ్సెట్ 0000తో స్టార్ట్ అవుతుంది. సో అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ 54320 అన్నాం కదా, కోడ్ సెగ్మెంట్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. కోడ్ సెగ్మెంట్ కి అది 54320 కాదు, దాని పరంగా అది 0000 అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి అలా ఎంతవరకు అంటే FFFF 64 కిలో లొకేషన్స్. సో యాక్చువల్ గా అయితే 54320కి ఒక దాని తర్వాత 64 కిలో లొకేషన్స్ వరకు కోడ్ సెగ్మెంట్ ఇది మనం చెప్పొచ్చు. అలా కోడ్ సెగ్మెంట్ లో ఆ బిట్వీన్ 000 4 zeros నుంచి 4F మధ్యలో ఏ లొకేషన్ లో స్టోర్ అయ్యిందో ఆ ఇన్స్ట్రక్షన్ అనేటువంటిది ఆ 16-bit ఆఫ్సెట్ అనేటువంటిది ఇన్స్ట్రక్షన్ పాయింటర్ లో స్టోర్ అవుతుంది. సో మనము ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ దీన్ని మనం ఫిజికల్ అడ్రస్ యాడర్ అంటాము. అక్కడ మల్టిప్లికేషన్ కూడా జరుగుతుంది. ఏంటంటే ఫిజికల్ అడ్రస్ మనకి మైక్రో ప్రాసెసర్కి ఎలా తెలుస్తుంది అంటే కోడ్ సెగ్మెంట్ రిజిస్టర్ లో కోడ్ సెగ్మెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో వాటి యొక్క బేస్ అడ్రస్ ఉంటుంది. అండ్ ఇన్స్ట్రక్షన్ పాయింటర్ లో నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏదైతే ఎగ్జిక్యూట్ అవ్వాలో దాని ఒక ఆఫ్సెట్ అడ్రస్ ఉంటుంది. సో రెండింటిని తీసుకొని సెగ్మెంట్ బేస్ అడ్రస్ ని 10తో మల్టిప్లై చేయడం, అంటే నథింగ్ బట్ LSB లో 0 యాడ్ చేయడం. అప్పుడు యాక్చువల్ 20-bit అడ్రస్ వస్తుంది ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యిందో అది. దానికి ఆఫ్సెట్, సో అక్కడ నుంచి ఏ మెమరీ లొకేషన్ లో స్టోర్ అయ్యింది అని ఆఫ్సెట్. సో ఆఫ్సెట్ ని యాడ్ చేస్తే ఎగ్జాక్ట్ లొకేషన్ ఆ ఇన్స్ట్రక్షన్ యొక్క 20-bit ఎగ్జాక్ట్ దాన్ని మనము ఎఫెక్టివ్ ఫిజికల్ 20-bit అడ్రస్ అంటాము. సో ఆ అడ్రస్ కి వెళ్ళి ఆ ఫెచింగ్ జరుగుతుంది, ఆ ఇన్స్ట్రక్షన్ ని ఫెచ్ చేసుకుంటుంది. సో దీస్ ఆర్ అబౌట్ ఫిజికల్ అడ్రస్ యాడర్ అండ్ ఇన్స్ట్రక్షన్ పాయింటర్. నెక్స్ట్ వి హ్యావ్ 6-byte prefetch queue. సో మనకి ఇక్కడ 6-byte prefetch queue ఉంది. సో వాట్ ఈస్ ద పర్పస్ అంటే ఇట్ prefetches the instructions of length 6-byte. సో 6-byte వరకు ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ వస్తుందో, సో 6-byte వరకు అదేం చేస్తుంది అంటే ముందే ముందుగానే ఫెచింగ్ చేసేస్తుంది. ఎందుకు అని అంటే ఏదైనా ఒక ప్రాసెసర్ స్పీడ్ ఎలా ఉంది, స్పీడ్ ఫాస్ట్ గా ఉందా స్లోగా వర్క్ అవుతుంది అంటే దేని మీద వర్క్ అవుతుంది, దేని మీద బేస్ అయి ఉంటుందంటే ఆ ప్రాసెసర్ ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటిది ఎలా ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో టైం ఎక్కువ తీసుకుంటుందా టైం తక్కువ తీసుకుంటుందా అని. టైం ఎక్కువ తీసుకుంటే స్పీడ్ తక్కువ ఉన్నట్టు, టైం తక్కువ తీసుకొని భిన్న ఎగ్జిక్యూషన్ జరుగుతుందంటే స్పీడ్ ఎక్కువ ఉన్నట్టు. సో ఈ టైం అనేటువంటిది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఒక ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే అది ఫస్ట్ ఫెచ్ అవ్వాలి, దాని తర్వాత డీకోడ్ అవ్వాలి, డీకోడ్ అయ్యి మైక్రో ప్రాసెసర్కి అర్థమైన తర్వాత అది ఎగ్జిక్యూషన్ చేస్తుంది. సో ఫెచ్చింగ్ కి కూడా టైం తీసుకుంటుంది కాబట్టి ముందే మనం ప్రీఫెచ్ చేసి పెట్టుకుంటే ఆల్రెడీ ఒక రెడీగా క్యూలో,
సో అప్పుడు ఏమవుతుందంటే ఓన్లీ ఎగ్జిక్యూషనే కాబట్టి భిన్న ఎగ్జిక్యూషన్ అయిపోతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే టైం అనేటువంటిది తగ్గుతుంది, ప్రాసెసర్ యొక్క స్పీడ్ పెరుగుతుంది. సో అందుకనేసి 6 బైట్ వరకు ఎంత అయితే ఉంటుందో అన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటిది 8086లో ముందుగానే ఫెచ్ అయ్యి స్టోర్ చేసుకుంటుంది 6 బైట్ ప్రీఫెచ్ క్యూలో. సో ఇంకా అడ్వాన్స్డ్ ప్రాసెసర్స్ లో ఆ క్యూ, ఈ ప్రీఫెచ్ క్యూ యొక్క లెంత్ 6 బైట్ కాకుండా ఇంకా ఎక్కువ ఉండొచ్చు. సో దిస్ ఈస్ అబౌట్ 6 బైట్ ప్రీఫెచ్ క్యూ. సో ఈ కాంపోనెంట్స్ అంతా బస్ ఇంటర్ఫేస్ యూనిట్ లో ప్రెసెంట్ అయి ఉన్నాయి. నెక్స్ట్ కమింగ్ టు ది ఎగ్జిక్యూషన్ యూనిట్ EU. సో EUలో మనకి ఏముందంటే మేజర్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ పర్పస్ రిజిస్టర్స్. సో జనరల్ పర్పస్ రిజిస్టర్స్ ఎన్ని ఉన్నాయంటే వీ హ్యావ్ 4 16-bit జనరల్ పర్పస్ రిజిస్టర్స్ AX, BX, CX and DX. So these are the 4 16-bit general purpose registers. అండ్ ఇంకో విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ప్రతి ఒక ఈచ్ 16-bit రిజిస్టర్ అనేటువంటిది 2 8-bit రిజిస్టర్స్ గా స్ప్లిట్ అయ్యి కూడా వర్క్ అవుతుంది. అంటే AX రిజిస్టర్ అనేటువంటిది AH రిజిస్టర్ గాను AL రిజిస్టర్ గాను 2 8-bit రిజిస్టర్స్ గా వర్క్ అవుతుంది. అలాగే సిమిలర్ గా BX అనేటువంటిది BHBL గా, CX అనేటువంటిది CHCL, DX DHDL. సో అంటే మనం ఏం చెప్పుకోవచ్చు అంటే 8086 మైక్రో ప్రాసెసర్ హ్యావ్ 8 8-bit జనరల్ పర్పస్ రిజిస్టర్స్ అండ్ 4 16-bit జనరల్ పర్పస్ రిజిస్టర్స్. అండ్ ఎందుకు యూజ్ అవుతుంది రిజిస్టర్స్ అనేటువంటిది అంటే ఇట్ ఈస్ నార్మల్లీ యూజ్ టు స్టోర్ ద డేటా టెంపరీగా ఏదైనా డేటా స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ ముఖ్యంగా ఏదైనా మనము అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్స్ కావచ్చు, ఎనీ ఇన్స్ట్రక్షన్ లో ఏదైనా ఒక ఇన్స్ట్రక్షన్ జరుగుతుందంటే ఆ ఇన్స్ట్రక్షన్ యొక్క ఆపరెంట్స్ గా అది స్టోర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక 2 numbers ని యాడ్ చేయాలనుకోండి, AX లో ఒక ఆపరెంట్ ని స్టోర్ చేస్తాం, BX లో ఇంకొక ఆపరెంట్ ని స్టోర్ చేద్దాం. ఆ రెండు ఆపరెంట్స్ ని ఫర్ ఎగ్జాంపుల్ అడిషన్ అయితే యాడ్ AX, BX అంటే AX లో ఉండే కాంపోనెంట్ BX లో ఉండే కాంపోనెంట్ యాడ్ అయ్యి AX లో స్టోర్ అవుతుంది. సో ఇలాగా ఏంటంటే అడిషన్ కి కానీ ఏదైనా ఒక ఇన్స్ట్రక్షన్ ఒక ఆపరెంట్స్ స్టోర్ చేసుకోవడానికి, లేదంటే ఇలా ఇన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత వచ్చినట్టు రిజల్ట్ ని స్టోర్ చేసుకోవడానికి ఈ రిజిస్టర్స్ యూజ్ అవుతుంది. అది 8-bit డేటా అయితే మనం AH AL వాడుకోవచ్చు, లేదు 16-bit డేటా అయితే AX BX CX అండ్ DX ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ముఖ్యంగా AX రిజిస్టర్ ని మనము అక్యుములేటర్ అని కూడా అంటాము. సో అక్యుములేటర్ ఏంటంటే నార్మల్ గా ఇప్పుడు ఈ నెక్స్ట్ AL అనేటువంటిది వస్తుంది, అక్కడ అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్ కానీ లాజికల్ ఇన్స్ట్రక్షన్ కానీ ఏదైనా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత రిజల్ట్ మనం ఏదైనా పర్టికులర్ డెస్టినేషన్ ఇన్స్ట్రక్షన్ లో ఇస్తే ఆ డెస్టినేషన్ లో స్టోర్ అవుతుంది. లేదు అని అంటే బై డిఫాల్ట్ గా అది ఎక్కడ స్టోర్ అవుతుందంటే అక్యుములేటర్ లో స్టోర్ అవుతుంది. అండ్ BX రిజిస్టర్ ని మనము బేస్ రిజిస్టర్ అని కూడా అంటుంటాము. సో సమ్ టైమ్స్ అది డేటా సెగ్మెంట్ యొక్క ఆఫ్ సెట్ ని కూడా స్టోర్ చేసుకుంటుంది, మనం స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ CX మీన్స్ కౌంట్ రిజిస్టర్. సో కౌంట్ రిజిస్టర్ ని ఎందుకు యూజ్ అవుతుందంటే ఏదైనా స్ట్రింగ్ ఆపరేషన్స్ కానీ అరే ఆపరేషన్స్ కానీ చేసేటప్పుడు సమ్ అరే అని కానీ స్ట్రింగ్ అంటే ఏంటంటే సమ్ లొకేషన్స్ యొక్క అంటే అరే ఆఫ్ లొకేషన్స్ సమ్ ఒక 10 లొకేషన్స్ కానీ 15 లొకేషన్స్ ఆర్ 20 లొకేషన్స్ ఇలా ఉంటుంది. సో ఒక 10 లొకేషన్స్ ఉన్న డేటా ఇంకొక 10 లొకేషన్స్ లోకి స్టోర్ చేయడం. అప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 1000 to 1010 1000 నుంచి 1010 వరకు ఇలా ఈ లొకేషన్స్ అంతా వేరే లొకేషన్స్ లో ఇంకో 10 లొకేషన్స్ లో స్టోర్ అవ్వాలనుకోండి ఆ డేటా అనేటువంటిది. అక్కడ ఏం జరుగుతుందంటే ఒకే ఇన్స్ట్రక్షన్ మనం 10 times రాయాల్సిన అవసరం లేదు. ఒక ఇన్స్ట్రక్షన్ ని 10 times రాయకుండా ఒకే ఇన్స్ట్రక్షన్ ని కౌంట్ పెట్టేసి రాయొచ్చు. అంటే 10 times అది అదే ఇన్స్ట్రక్షన్ జరుగుతూ ఉండాలి, ప్లస్ ఇంక్రిమెంట్ అవుతూ ఉండాలి. అంటే ఆ అడ్రస్ అనేటువంటిది ఇంక్రిమెంట్ అవ్వాలి, ఇంకొక సెకండ్ అడ్రస్, దాని తర్వాత మీద థర్డ్ అడ్రస్, 4 అంటే 10 మెమరీ లొకేషన్స్ ఇలా ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఇలా ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఎక్కడైనా ఇంక్రిమెంటింగ్ డిక్రిమెంటింగ్ ఇలా యూజ్ చేయాలని వచ్చినప్పుడు కౌంట్ ఎంత ఇంక్రిమెంట్ చేయాలి, ఎంత వరకు డిక్రిమెంట్ చేయాలి, ఆ కౌంట్ ని స్టోర్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తాము. సో అందుకే CX రిజిస్టర్ ఆల్సో కాల్డ్ యాజ్ కౌంట్ రిజిస్టర్. నెక్స్ట్ DX ఈస్ నథింగ్ బట్ ఇది నార్మల్ జనరల్ పర్పస్ రిజిస్టరే. ఏదైనా మనము డేటాను స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు స్టోర్ చేసుకోవచ్చు. దాన్ని డేటా రిజిస్టర్ అని కూడా అంటుంటారు DX రిజిస్టర్ ని. అండ్
నెక్స్ట్ ఏంటంటే స్పెషల్ పర్పస్ రిజిస్టర్స్. వి హ్యావ్ 4 స్పెషల్ పర్పస్ రిజిస్టర్స్: ఎస్పి, బిపి, ఎస్ఐ, డిఐ. సో ఎస్పి అంటే స్టాక్ పాయింటర్, బిపి మీన్స్ బేస్ పాయింటర్, ఎస్ఐ అంటే సోర్స్ ఇండెక్స్, డిఐ అంటే డెస్టినేషన్ ఇండెక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్ పాయింటర్. సో స్టాక్ పాయింటర్ ఎందుకు యూస్ చేశారంటే ఇట్ పాయింట్స్ అవుట్ ది టాప్ ఆఫ్ ది స్టాక్. మనం మెమరీ యూనిట్ లో స్టాక్ అనేటువంటిది కొన్ని లొకేషన్స్ ఉంటాయి. సో ఆ స్టాక్ లో టాప్ ఆఫ్ ద లొకేషన్ ఏదైతే ఉంటుందో ఆ అడ్రస్ అనేటువంటిది స్టాక్ పాయింటర్ లో స్టోర్ అయి ఉంటుంది. నెక్స్ట్ బేస్ పాయింటర్ అంటే ఏంటంటే ఇది కూడా బేస్ రిజిస్టర్ గాను వర్క్ అవుతుంది. సో ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ యాక్సెసింగ్ స్టాక్ మెమరీని యాక్సెస్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. అంటే స్టాక్ సెగ్మెంట్ సంబంధించిన ఆఫ్ సెట్ లాంటివి బేస్ పాయింటర్ లో స్టోర్ చేసుకోవచ్చు. ఎలాగైతే మనం కోడ్ సెగ్మెంట్ సంబంధించింది ఇన్స్ట్రక్షన్ పాయింటర్ లో స్టోర్ చేసుకుంటామో ఆఫ్ సెట్, అలా స్టాక్ సెగ్మెంట్ సంబంధించింది బేస్ పాయింటర్ లో స్టోర్ చేసుకోవచ్చు. అండ్ సో బోత్ స్టాక్ పాయింటర్ అండ్ బేస్ పాయింటర్ రెండు స్టాక్ కి సంబంధించింది. బట్ స్టాక్ పాయింటర్ లో టాప్ ఆఫ్ ది స్టాక్ పట్టుకే స్టోర్ చేసుకుంటుంది. ఆ 64 కిలో లొకేషన్స్ లో స్టాక్ సెగ్మెంట్ సంబంధించింది. బేస్ పాయింటర్ లో రిమైనింగ్ అన్ని ఏ లొకేషన్ అన్నా స్టోర్ చేసుకుంటుంది, ఆఫ్ సెట్ అడ్రస్ ని స్టోర్ చేసుకుంటుంది. తర్వాత ఎస్ఐ ఈజ్ సోర్స్ ఇండెక్స్. సో సోర్స్ ఇండెక్స్, డిఐ డెస్టినేషన్ ఇండెక్స్. దాని ఒక మెయిన్ పర్పస్ ఏంటంటే ముఖ్యంగా ఎక్కడ యూజ్ చేస్తారంటే అరే ఆపరేషన్స్ లో కానీ స్ట్రింగ్ ఆపరేషన్స్ లో కానీ ఎక్కువ యూజ్ చేస్తారు అనమాట. వన్ అరేని ఇంకొక అరేలోకి ట్రాన్స్ఫర్ చేయడం. ఇంతకు ముందు చెప్పిన ఎగ్జాంపుల్లో సో ఆ స్టార్టింగ్ అడ్రస్ ని అకౌంట్ ని సిఎక్స్ లో స్టోర్ చేసుకుంటాము, కానీ స్టార్టింగ్ అడ్రస్ ఉంటుంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ 1000 అనేటువంటిది ఒక మెమరీ లొకేషన్. అక్కడి నుంచి ఒక 10 మెమరీ లొకేషన్స్ ఒక అరే అనుకుంటే రిమైనింగ్ ఇంకొక 10 లొకేషన్స్ లో అది పంపించాలి. అది సోర్స్ అవుతుంది 1000 అనేది. అక్కడి నుంచి 10 లొకేషన్స్ ఉన్నటువంటి డేటా 2000 నుంచి స్టార్ట్ అయితే ఇంకొక 10 లొకేషన్స్ వరకు అక్కడికి స్టోర్ అవ్వాలంటే సోర్స్ ఏమవుతుంది 1000, డెస్టినేషన్ ఏమవుతుందంటే 2000. సో అప్పుడు సోర్స్ ఇండెక్స్ లో సోర్స్ అడ్రస్ ని పెట్టుకుంటాము, డెస్టినేషన్ ఇండెక్స్ లో డెస్టినేషన్ అడ్రస్ ని స్టోర్ చేసుకుంటాము. సో ఇలా అదే ఆపరేషన్స్ లో స్ట్రింగ్ ఆపరేషన్స్ లో ఎక్కువ యూజ్ చేస్తారు. అండ్ అలాగే ఈ సోర్స్ ఇండెక్స్ అనేటువంటిది స్ట్రింగ్ ఆపరేషన్స్ లో కూడా మనము యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఈ డెస్టినేషన్ ఇండెక్స్. సో డెస్టినేషన్ ఇండెక్స్ ఆల్సో ఇంతకుముందు చెప్పుకున్నట్టే అరే ఆపరేషన్స్ లో స్ట్రింగ్ ఆపరేషన్స్ లో కూడా యూజ్ చేస్తారు. అండ్ అలాగే ముఖ్యంగా ఎక్స్ట్రా సెగ్మెంట్ తో ఇది వర్క్ అవుతుంది అనమాట. అంటే ఎక్స్ట్రా సెగ్మెంట్ కి సంబంధించిన ఆఫ్ సెట్ స్టోర్ చేసుకోవడానికి డిఐ యూజ్ అవుతుంది. అండ్ అలాగే ఎస్ఐ డేటా సెగ్మెంట్ సంబంధించింది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, డేటా సెగ్మెంట్ సంబంధించింది కూడా ఆఫ్ సెట్ ఎస్ఐ లో స్టోర్ చేసుకుంటుంది. అండ్ అలాగే సిమిలర్ గా ఎక్స్ట్రా సెగ్మెంట్ యొక్క ఆఫ్ సెట్ కూడా డిఐ లో స్టోర్ అవుతుంది. So these are about registers, both general purpose registers and special purpose registers. And coming to the ALU, arithmetic and logical unit. So this will perform all arithmetic and logical operations. Arithmetic ante like addition, subtraction, multiplication, division, anything. So and ఇంకో విషయం ఏంటంటే 8085 లో మల్టిప్లికేషన్ డివిజన్ ఉండదు. కమింగ్ టు 8086 మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఆల్సో విల్ పాసిబుల్. And లాజికల్ ఇన్స్ట్రక్షన్స్ లైక్ లాజికల్ అండ్ లాజికల్ ఆర్ లాజికల్ నాట్, సో ఇలాంటివి లాజికల్ ఇన్స్ట్రక్షన్స్ కానీ యూజ్ అవుతుంది. సో ఏదన్నా మనం 2 ఆపరెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏఎక్స్ లో ఒక ఆపరెంట్, బిఎక్స్ లో ఒక ఆపరెంట్ స్టోర్ చేసుకొని సబ్ ఏఎక్స్ అంటే సబ్ట్రాక్షన్, అడిషన్, యాడ్ అంటే అడిషన్, సో ఇలాంటి ఆపరేషన్స్ అంతా ఏఎల్యు పర్ఫామ్ చేస్తుంది. సో ఈ బస్ ద్వారా తీసుకుంటుంది డేటా అనేటువంటిది, బస్ ద్వారా తీసుకొని ఏఎల్యూలోకి ఎంటర్ అవుతుంది. అండ్ ఆపరేషన్ జరిగిన తర్వాత బై డిఫాల్ట్ ఏమీ లేకపోతే అక్యుములేటర్ లో స్టోర్ అవుతుంది రిజల్ట్ అనేటువంటిది. లేదంటే మనం పర్టికులర్ ఏ రిజిస్టర్ లో అయితే స్టోర్ చేయమంటామో ఆ రిజిస్టర్ లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఆపరెంట్స్ నథింగ్ బట్ ఇట్ ఇస్ అన్ టెంపరీ రిజిస్టర్. అంటే ఏదైనా టెంపరీగా ఏదైనా ఒక ఆపరెంట్ స్టోర్ చేసుకోవాలంటే సో దాన్ని టెంపరీ రిజిస్టర్ కూడా అనొచ్చు. సో ఆ టెంపరీగా కొంచెం స్టోర్ చేసుకుంటుంది ఏదైనా ఒక ఆపరెంట్. అండ్ కమింగ్ టు ద ఫ్లాగ్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనకి ఎక్కడ కానీ ఏ ప్రాసెసర్లో అయినా ఫ్లాగ్ రిజిస్టర్స్ ప్లేస్ ఏ మేజర్ రోల్.
Coming to 8086. So we have 9 flags. మనకి 9 flags ఉంటుంది 8086 లో flag register. So what are that flags means? Carry flag, parity flag, auxiliary carry flag, zero flag, sign flag, trap flag, interrupt flag, direction flag, and overflow flag. So these are the 9 flags. The flags ని మనము 2 types గా మనం డివైడ్ చేయొచ్చు క్లాసిఫికేషన్ లో. సో అన్నీ ఏంటంటే నార్మల్ స్టేటస్ ఫ్లాగ్స్ అండ్ వచ్చేసి 3 కంట్రోల్ ఫ్లాగ్స్ ఉంటుంది, 6 స్టేటస్ ఫ్లాగ్స్ ఉంటుంది టోటల్ గా. సో ఈ ఫ్లాగ్స్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేజర్ గా స్టేటస్ ని చూపిస్తుంది. అంటే ఏదైనా ఒక ఆపరేషన్ జరిగినప్పుడు సో ఏవి ఎలా ఉన్నాయి అంటే స్టేటస్ లాగా చూపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే కంట్రోల్ ఫ్లాగ్స్, 3 కంట్రోల్ ఫ్లాగ్స్ ఉన్నాయి. ఏంటంటే అవి ఇందులో జీరో, సైన్, పారిటీ, క్యారీ, ఆక్సిలరీ క్యారీ, సో ఓవర్ఫ్లో, ఇవన్నీ నార్మల్ స్టేటస్ ఫ్లాగ్స్. 3 మాత్రం కంట్రోల్ ఫ్లాగ్స్. ఏంటంటే అవి డైరెక్షన్ ఫ్లాగ్, ఇంటరప్ట్ ఫ్లాగ్ అండ్ ట్రాప్ ఫ్లాగ్. ఈ 3 వచ్చేసి కంట్రోల్ ఫ్లాగ్స్. అంటే మనము ఆ ఫ్లాగ్స్ యూజ్ చేసి కంట్రోల్ చేయొచ్చు. రిమైనింగ్ ఫ్లాగ్స్ అనేటువంటిది ఇన్నర్ గా ఏదైనా ఆపరేషన్ జరిగితే దాన్ని బేస్ చేసుకుని మనకి అవుట్పుట్ లాగా చూపిస్తుంది. సో ఈ 3 ఏంటంటే మనం ఇన్పుట్ గా మనం ఇవ్వచ్చు అనమాట. సో అందుకని వాటిని కంట్రోల్ ఫ్లాగ్స్ అంటారు, మిగతా వాటిని స్టేటస్ ఫ్లాగ్స్ అంటారు. సో ఈ ఫ్లాగ్ రిజిస్టర్ అనేటువంటిది ఎంత ఉంటుందంటే ఇట్ ఇస్ 16-bit రిజిస్టర్. ఆ 16-bit రిజిస్టర్ లో మనం 16 bits ని యూజ్ చేయము, మనకి 9 ఫ్లాగ్సే కాబట్టి ఓన్లీ 9-bit మాత్రమే యూజ్ చేస్తాం. అది ఏ బిట్ ని యూజ్ చేస్తాం అనేటువంటిది ఇప్పుడు చూద్దాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రిజిస్టర్ అనుకోండి, 0 to 15 అంటే 16 bits ని స్టోర్ చేసుకుంటుంది. సో అక్కడ మనము 0 ప్లేస్ లో దట్ మీన్స్ క్యారీ ఫ్లాగ్ ఉంటుంది, అండ్ సెకండ్ ప్లేస్ లో పారిటీ ఫ్లాగ్ పి మీన్స్, అండ్ 4th ప్లేస్ లో ఆక్సిలరీ క్యారీ, అండ్ 6th ప్లేస్ లో జీరో, అండ్ 7th ప్లేస్ లో సైన్, ట్రాప్ 8th ప్లేస్ లో ట్రాప్, 9th ప్లేస్ లో ఇంటరప్ట్, అండ్ 10th బిట్ వచ్చేసి డైరెక్షన్ ఫ్లాగ్, అండ్ 11th బిట్ ఓవర్ఫ్లో ఫ్లాగ్. సో దీస్ ఆర్ ద మనం 9 ఫ్లాగ్స్ మనం యూజ్ చేస్తాము. రిమైనింగ్ ఫస్ట్ బిట్, 5th, 12, 13, 14, 15 రిమైనింగ్ ఆర్ నాట్ యూజ్డ్, మనము యూజ్ చేయము. ఈ బిట్స్ మాత్రమే మనం తీసుకుంటాము. సో ఇక్కడ ఈ క్యారీ ఫ్లాగ్ కావచ్చు, పారిటీ ఫ్లాగ్ కావచ్చు, ఎప్పుడు సెట్ అవుతుంది, ఎప్పుడు రీసెట్ అవుతుంది. ఈ ఫస్ట్ కమింగ్ టు స్టేటస్ ఫ్లాగ్స్ వస్తే మనం వీ హ్యావ్ 6 స్టేటస్ ఫ్లాగ్స్. అవి ఎప్పుడు సెట్ అవుతుంది అంటే ఎప్పుడు 1 అవుతుంది, ఎప్పుడు రీసెట్, దట్ మీన్స్ 0. సో అవి 1 అన్నా ఉండాలి, 0 అన్నా ఉండాలి. సో ఎప్పుడు సెట్ అవుతుంది, ఎప్పుడు రీసెట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారీ ఫ్లాగ్. సో క్యారీ ఫ్లాగ్ అనేటువంటిది ఏదైనా మనము ఒక 2 numbers ని అడిషన్ చేసినప్పుడు, ఏఎల్యు అర్థమెటిక్ లాజికల్ అడిషన్ చేసింది అనుకుంటే, సో వచ్చినటువంటి అవుట్పుట్ లో క్యారీ ఉంటే, అంటే లాస్ట్ ఎంఎస్బిలో మనకి అంటే లాస్ట్ బిట్ ఎంఎస్బి హైయెస్ట్ బిట్ లో క్యారీ వస్తే క్యారీ ఫ్లాగ్ అప్పుడు సెట్ అవుతుంది. రిమైనింగ్ ఒకవేళ రాకపోతే 0లోనే ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ సబ్ట్రాక్షన్ లో ఒకవేళ సబ్ట్రాక్షన్ చేస్తే బారో, ఎంఎస్బి దగ్గర లాస్ట్ బిట్ లో ఒకవేళ ఏమన్నా బారో వస్తే అక్కడ మనకి ఏంటంటే క్యారీ ఫ్లాగ్ అనేటువంటిది సెట్ అవుతుంది. లేదు బారో రాలేదంటే క్యారీ ఫ్లాగ్ రీసెట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే పారిటీ ఫ్లాగ్. సో పారిటీ ఫ్లాగ్ అంటే ఏంటంటే ఏ ఆపరేషన్ జరగని, ఈ అర్థమెటిక్ లాజికల్ ఏ ఆపరేషన్ జరిగినా మనకు వచ్చేటువంటి రిజల్ట్, అవుట్పుట్ రిజల్ట్ లో ఏ రిజల్ట్ అయినా 0s and 1s లోనే వస్తుంది. సో ఆ నెంబర్ ఆఫ్ వన్స్ వచ్చేటువంటి అవుట్పుట్ లో 0s, 1s రెండు ఉంటుంది. వన్స్ ని మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎన్ని నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయంటే, ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉంటే ఒకవేళ 2 ones కానీ లేదంటే 4 ones కానీ ఇలా ఉంటే అప్పుడు అదేమవుతుందంటే ఈవెన్ పారిటీ అంటాము. ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉంటే ఆడ్ అంటాము. సో ఎప్పుడైతే ఈవెన్ పారిటీ ఉంటుందో అంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉంటుందో అప్పుడు పారిటీ ఫ్లాగ్ సెట్ అవుతుంది. అదర్వైజ్ అంటే ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉంటే పారిటీ ఫ్లాగ్ విల్ రీసెట్, దట్ మీన్స్ 0. నెక్స్ట్ కమింగ్ టు ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్. సో ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్ లో అంటే ఇక్కడ ఏంటంటే నార్మల్ గా ఎంఎస్బి దగ్గర కనుక క్యారీ వస్తే, ఫైనల్ ఎంఎస్బి దగ్గర 16 bit లో ఫైనల్ 16th 15th ప్లేస్ లో 16th bit దగ్గర ఎంఎస్బి అంటే క్యారీ కానీ బారో కానీ వస్తే క్యారీ ఫ్లాగ్ వస్తుంది.
అలా కాకుండా మధ్యలో ఎక్కడైనా దట్ మీన్స్ 8th బిట్ దగ్గర అంటే 8th బిట్ దగ్గర కానీ 4th బిట్ దగ్గర కానీ క్యారీ కానీ బారో కానీ వస్తే దెన్ ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్ విల్ బి సెట్. అంటే అది సబ్ట్రాక్షన్ అయితే బారో, అడిషన్ అయితే క్యారీ వస్తే ఒకవేళ సెట్ అవుతుంది, అదర్వైజ్ ఇట్ విల్ బి రీసెట్, దట్ మీన్స్ 0. నెక్స్ట్ జీరో ఫ్లాగ్. జీరో ఫ్లాగ్ ఏంటంటే ఒకవేళ ఏదైనా ఒక ఆపరేషన్ జరిగిన తర్వాత వచ్చినటువంటి రిజల్ట్ కంప్లీట్ గా జీరోనే ఉంటే, అన్ని జీరోసే, సో ఇఫ్ ద అవుట్పుట్ ఈస్ 0 దెన్ ఇట్ విల్ బి ద సెట్, దట్ మీన్స్ 1. అదర్వైజ్ 0 కాకుండా ఇంక ఎనీథింగ్ వేరే ఏదైనా రిజల్ట్ వస్తే ఇట్ విల్ బి రీసెట్, దట్ మీన్స్ 0. నెక్స్ట్ సైన్ ఫ్లాగ్. సో సైన్ ఫ్లాగ్ ఏంటంటే అర్థమెటిక్ కావచ్చు, లాజికల్ ఆపరేషన్స్ ఏదైనా జరిగిన తర్వాత అవుట్పుట్ వచ్చినటువంటి రిజల్ట్ యొక్క ఎంఎస్బి 1 ఉంటే దెన్ ఇట్ విల్ బి సెట్ 1 అవుతుంది, అదర్వైజ్ ఇట్ విల్ బి రీసెట్ 0లో ఉంటుంది. బేస్డ్ ఆన్ ఎంఎస్బి మీద డిపెండ్ అవుతుంది సైన్ ఫ్లాగ్ అనేటువంటిది. సో నెక్స్ట్ ఏంటంటే ట్రాప్, ఇంటరప్ట్ డైరెక్షన్ వచ్చేసి స్టేటస్. లాస్ట్ ఓవర్ఫ్లో ఫ్లాగ్ అంటే ఏంటంటే ఒకవేళ ఈ ఎంఎస్బిలో అంటే లాస్ట్ ఓవరాల్ గా ఏదైనా అడిషన్ కావచ్చు, సబ్ట్రాక్షన్ కావచ్చు జరిగినప్పుడు ఎంఎస్బి ప్లేస్ లో కనుక ఏదైనా క్యారీ వచ్చింది అంటే అక్కడ సరిపోలేదు. అది ఇప్పుడు 216 బిట్ ని మనం యాడ్ చేసినప్పుడు రిజల్ట్ 16 బిట్ లో వస్తే ఓకే, అప్పుడు ఓవర్ఫ్లో ఫ్లాగ్ ఏమీ ఉండదు, రీసెట్ లోనే ఉంటుంది. 16 బిట్ కాకుండా 70 అంటే ఇంకొక బిట్ ఎక్స్ట్రా యాడ్ అయిందంటే, క్యారీ వచ్చి ఇంకొక బిట్ ఎక్స్ట్రా వచ్చిందంటే, లెంత్ పెరిగిందంటే రిజల్ట్ యొక్క లెంత్, అప్పుడు ఏమవుతుందంటే ఓవర్ఫ్లో అయినట్టు. సో ఓవర్ఫ్లో ఫ్లాగ్ అంటుంటే అప్పుడు సెట్ అవుతుంది. సబ్ట్రాక్షన్ కింద వచ్చినప్పుడు బారో, లాస్ట్ బిట్ దగ్గర ఎంఎస్బి దగ్గర ఇంక బారో తీసుకోవడానికి ఏమీ లేదు. సో వేరే చోట నుంచి మనం 1 తీసుకోవాలనుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మనము సబ్ట్రాక్ట్ చేసేటువంటి నెంబర్లో ఇంకా ఎంఎస్బి దగ్గర కూడా 1 లేదు, ఇంకా బారో తీసుకున్న దానికి లేదు, అప్పుడు మనమే 1 ఎక్స్ట్రా తీసుకోవాలనుకున్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఓవర్ఫ్లో ఫ్లాగ్ అప్పుడు కూడా సెట్ అవుతుంది. రిమైనింగ్ కేసెస్ లో అది రీసెట్ లోనే ఉంటుంది. So these are 6 status flags, and we have 3 control flags. So one is trap, interrupt, and direction. సో ట్రాప్ ఫ్లాగ్ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్. ఇది మనం ఇస్తాము, ఈ 3 ఫ్లాగ్స్ మనం 1 కానీ 0 కానీ మనం ఇస్తాము. ఒకవేళ మనం ట్రాప్ ఫ్లాగ్ కనుక 1 ఇస్తే ప్రాసెసర్ అనేటువంటిది సింగిల్ స్టెప్ మోడ్ ఫర్ ప్రోగ్రామ్ డీబగ్గింగ్. సో ప్రోగ్రామ్ డీబగ్గింగ్ లో సింగిల్ స్టెప్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. నార్మల్ గా 0 ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా, అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ప్రోగ్రామ్ ఎండింగ్ లో సో ఇప్పుడు ఏ రిజిస్టర్ లో ఏముంది, అన్ని ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అయిపోయింది, పర్టికులర్ రిజిస్టర్ లో ఏమేమి వాల్యూస్ ఉన్నాయి అని ఒకసారి అన్ని చెక్అవుట్ చేసుకుంటుంది. సో అదేంటంటే నార్మల్ గా ఉండేటప్పుడు. లేదా ట్రాప్ మనం 1 ఇచ్చినామంటే అది సింగిల్ స్టెప్ మోడ్ లోకి వెళ్తుంది. అంటే ప్రతి ఇన్స్ట్రక్షన్, ఒక ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అయిన వెంటనే ఆ ఇన్స్ట్రక్షన్ అయిన వెంటనే డీబగ్గింగ్ జరుగుతుంది, అంతా ఒకసారి చెక్ చేసుకుంటుంది. సో ఏ రిజిస్టర్ లో ఏమేమి వాల్యూస్ ఉన్నాయో మనకి చూపిస్తుంది అనమాట. సో అది ట్రాప్ ఫ్లాగ్ మనము యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంటరప్ట్ ఫ్లాగ్. సో ఇంటరప్ట్ ఫ్లాగ్ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ ఫ్లాగ్. ఇది ఏదైనా మనకి 8086 మైక్రో ప్రాసెసర్ లో మనం ఇంటరప్ట్స్ ఇస్తాము అని చెప్తాము. సో RST 5.5, RST 6.5 లేదు, మనకి ఇంకా INTR ఇంటరప్ట్స్ ఉంటుంది. సో ఇలాంటి ఇంటరప్ట్స్ ఏవైతే మనము ఇస్తామో, సో ఈ ఇంటరప్ట్స్ అనేటువంటిది వద్దు అంటే మనకి ఇంటరప్ట్స్ అనేటువంటిది అవసరం లేదు అంటే ఏదైనా వర్క్ జరుగుతున్నప్పుడు ఇంటరప్ట్స్ రాకూడదు అనుకున్నప్పుడు ఇంటరప్ట్ ఫ్లాగ్ ని మనం 1 చేయొచ్చు. ఇంటరప్ట్ ఫ్లాగ్ ని 1 చేసిన వెంటనే మనకి మాస్కబుల్ ఇంటరప్ట్స్ అండ్ అన్మాస్కబుల్ ఇంటరప్ట్స్ అని 2 ఉంటుంది అనమాట. సో మాస్కబుల్ ఇంటరప్ట్స్ అంటే ఏంటంటే అవి మనం వద్దు అనుకున్నప్పుడు ఇంటరప్ట్స్ రాకుండా స్టాప్ చేయొచ్చు. నాన్ మాస్కబుల్ ఇంటరప్ట్స్ మనం అలా స్టాప్ చేయలేము. సో ఏవైతే మనం స్టాప్ చేయగలుగుతామో ఆ ఇంటరప్ట్స్ అన్ని రాని కూడా స్టాప్ చేస్తుంది ఇంటరప్ట్ ఫ్లాగ్ 1 అయినప్పుడు. సో ఒకవేళ ఇంటరప్ట్ ఫ్లాగ్ 1 లో ఉన్నా కానీ నాన్ మాస్కబుల్ ఇంటరప్ట్ వస్తే ఏం చేయలేదు. ఒకవేళ ఇంటరప్ట్ ఫ్లాగ్ 0 లో ఉంటే ఏ ఇంటరప్ట్ అయినా రావచ్చు. నెక్స్ట్ ఏంటంటే డైరెక్షన్ ఫ్లాగ్. సో డైరెక్షన్ ఫ్లాగ్ ఎందుకు యూజ్ అవుతుందంటే వెనెవర్ అంటే ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ ఇలాంటి ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ లో డైరెక్షన్ ఫ్లాగ్ యూజ్ అవుతుంది అనమాట. అంటే ఇంక్రిమెంట్ అవుతుందా, సో లేదంటే డిక్రిమెంట్ అవుతుందా. డిక్రిమెంట్ అవుతూ ఉంటే డైరెక్షన్ ఫ్లాగ్ 1,
ఇంక్రిమెంట్ అవుతుందంటే 0. మనం ఒకవేళ 1 ఇచ్చామనుకోండి, మనము ఏదైనా ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఏదైనా స్టెప్ దగ్గర అది ఇంక్రిమెంట్ అవ్వాలి అని మనము యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి. లేదు ఈ ఇన్స్ట్రక్షన్ ఇవ్వకపోయినా డైరెక్షన్ ఫ్లాగ్ 1 చేసినామంటే ఆటోమేటిక్గా అది డిక్రిమెంట్ అవుతుంది. ఒకవేళ 0 ఇస్తే అప్పుడు ఇంక్రిమెంట్ అవుతుంది అనమాట. సో ఆటో ఇంక్రిమెంట్ స్ట్రింగ్ ఆపరేషన్స్ లో ఎక్కువ యూజ్ చేస్తారు. ఒక స్ట్రింగ్ ఆటో డిక్రిమెంట్ అవ్వాలంటే డైరెక్షన్ ఫ్లాగ్ 1, ఒక స్ట్రింగ్ అటువంటిది ఆటో ఇంక్రిమెంట్ అవ్వాలంటే డైరెక్షన్ ఫ్లాగ్ విల్ బి 0. సో దీస్ ఆర్ అబౌట్ ఫ్లాగ్ రిజిస్టర్స్. నెక్స్ట్ అన్ని బ్లాక్స్ కంప్లీట్ అయింది. రిమైనింగ్ కంట్రోల్ యూనిట్, వెరీ ఇంపార్టెంట్ యూనిట్. సో దిస్ ఈస్ ద బ్రెయిన్ ఆఫ్ ద ప్రాసెసర్ అంటారు కంట్రోల్ యూనిట్ లోనే. సో ఈ బస్ ఇంటర్ఫేస్ యూనిట్ మెయిన్ గా ఏం చేస్తుందంటే మెమరీ బ్లాక్ తో కానీ ఎక్స్టర్నల్ గా ఉన్నటువంటి డివైజెస్, ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ తో, మనకి ఇక్కడ అదే ఉంది 2 మెమరీ అండ్ ఇన్పుట్ అవుట్పుట్ డివైస్ అనేసి. సో వీటితో ఇంటర్ఫేస్ అయ్యి ఇన్స్ట్రక్షన్ ని ఫెచ్ చేస్తుంది. అది మెమరీలో ఉంటుంది ఇన్స్ట్రక్షన్స్, అవి ఫెచ్ చేసుకొని వస్తుంది. వచ్చిన తర్వాత ఎగ్జిక్యూషన్ యూనిట్ లో ఉన్నటువంటి బ్లాక్స్ అనేటువంటిది వాటిని ఎగ్జిక్యూషన్ చేస్తాయి, డీకోడింగ్ చేసి ఎగ్జిక్యూషన్ చేస్తుంది. సో ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఎలా ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఏ టైంకి ఏ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఇవన్నీ కంట్రోల్ యూనిట్ అనేటువంటిది కంట్రోల్ సిగ్నల్స్ ద్వారా కమాండ్ చేస్తుంది ఈ టోటల్ ప్రాసెసర్ ని. సో అందుకే కంట్రోల్ యూనిట్ ఈస్ కాల్డ్ యాజ్ ద బ్రెయిన్ ఆఫ్ ద మైక్రో ప్రాసెసర్. సో ఈ కంట్రోల్ యూనిట్ అనేటువంటిది బై యూజింగ్ కంట్రోల్ సిగ్నల్స్ ఇట్ విల్ కంట్రోల్ ద ప్రాసెసర్. అండ్ ఈ కంట్రోల్ సిగ్నల్స్ చాలా ఉన్నాయి. అండ్ ఈ పిన్ డయాగ్రామ్ ఆఫ్ 8086 మైక్రో ప్రాసెసర్ లో మనకి వస్తుంది, ప్రతి పిన్ ఎక్కడ యూజ్ అవుతుంది, ఎలా యూజ్ అవుతుంది, అక్కడ కొన్ని కంట్రోల్ సిగ్నల్స్ కూడా వస్తుంది. సో అక్కడ కంట్రోల్ సిగ్నల్స్ గురించి డిస్కస్ చేద్దాం. మేజర్ గా ఈ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ 8086 ఆర్ దీస్ ఆర్ ద డీటెయిల్స్. సో మన అన్ని బ్లాక్స్ కంప్లీట్ చేసుకున్నాము. బస్ ఇంటర్ఫేస్ యూనిట్, ఎగ్జిక్యూషన్ యూనిట్, జనరల్ పర్పస్ రిజిస్టర్, స్పెషల్ పర్పస్ రిజిస్టర్, సెగ్మెంట్ రిజిస్టర్స్, ఇన్స్ట్రక్షన్ పాయింటర్, 6-byte ప్రిఫిక్స్ క్యూ, అండ్ కంట్రోల్ యూనిట్, ALU అండ్ ఫ్లాగ్ రిజిస్టర్. సో ఇవి వచ్చేసి మేజర్ బ్లాక్స్ విచ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద 8086 microprocessor block diagram. So if you like this video, please like, share and subscribe చేయండి నా ఛానల్ని. అండ్ అలాగే మెమరీ సెగ్మెంటేషన్కి సంబంధించిన వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. సెగ్మెంటేషన్లో ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి ఆ వీడియో కూడా రెఫర్ చేయండి. అండ్ ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, and don't forget to see pin diagram of 8086 microprocessor. Thank you friends. Bye.